95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ ఆరా తీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు ఏం చేశారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు శిలాఫలకాల మంత్రిగా మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రెండో స్థానంలో టీడీపీ ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన చూసి ప్రజలు బాధపడుతున్నారని, నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేయలేకపోయారని విమర్శించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. మహిళలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలం మునిగడపలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాల్వర్టును ఢీకొని కారు కాలువలో పడ్డ ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ దగ్గర నుంచి కావలి ఘటన వరకు అనేక మంది దళితులపై దౌర్జన్యాలు, దాడులు, హత్యలు పేట్రేగిపోతున్నాయని అబ్దుల్ అజీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు కంటి వెలుగు కార్యక్రమం కార్యాచరణ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని, భయపడితే భవిష్యత్ నాశనం అవుతుందని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. సెస్ ఎన్నికల్లో విజయాన్ని అందించిన వినియోగదారులకు, ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, నూతన పాలకవర్గం అవినీతి రహిత సేవలు అందించాలని పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. మణుగూరులోని తొగ్గూడెం గ్రామంలోని జరిగిన పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీలో ఎదుర్కొన్న కష్టాలు, ఎదుర్కొన్న అవమానాల గురించి ప్రస్తావించారు. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు సిపి శ్వేత ఆదేశాల మేరకు హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ పేర్కొన్నారు. భద్రాచలం రామయ్య సన్నిధిలో కూడారే ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆండలమ్మ వారికి లక్ష్మణ సమేత సీతారాములకు బెడమండలంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా రోడ్ షోలు బ్యాన్ చేసిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. తాడిపత్రి పట్టణంలో దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను రాత్రి 8 గంటలకే మూయించేస్తున్న పోలీసుల తీరుపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా స్లో అవడంతో ఒంగోలు నుంచి వినుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాలైన మందస, కవిటి, కంచిలి, సోంపేట, పలాస ప్రాంతాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సుడిగాలి పర్యటన చేశారు. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని సిపిఐ నేత కె రామకృష్ణన్ కలిశారు. ఇక జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా తాను ఇక్కడికి వచ్చానని, తమ మధ్య ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో అల్లూరు పోలేరమ్మ జాతర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.